మీరు బస్ స్టాప్లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, లేదా మీరు క్యాబ్ బుక్ చేశారు, క్యాబ్ రాబోతుంది, దానికోసం వెయిటింగ్లో ఉన్నారు. ఇంతలో మీకు టిప్ టాప్గా రెడీ అయిన ఒక వ్యక్తి మీ వద్దకు వస్తాడు. అతను వస్తున్నప్పుడు ఒరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, నేను ఇప్పుడే చేస్తాను, ఇంపార్టెంట్ కదా అంటూ వస్తాడు. వచ్చి ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక కాల్ చేసుకోవాలి, మీ ఫోన్ వాడుకోవచ్చా అని చెప్తాడు. సో ఒక ఫోన్ కాలే కదా అని చెప్పి మీరు మీ జీవితంలో అతి ముఖ్యమైన ఒక డివైస్, ఒక ఇన్స్ట్రుమెంట్ మీ ఫోన్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీ చరిత్ర అంతా కూడా మీ ఫోన్లోనే ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ అనండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫోన్ నంబర్స్ అనండి, అలాగే మీరు వాట్సాప్లో చేసే చాటింగ్, మీకు ఇందులో జరిగే డిస్కషన్స్, సీక్రెట్స్ మొత్తము కూడా మీ ఫోన్లో. అంటే మీ ఫోన్ అనేది మీ పర్సనల్ డైరీ కదా. సో దానిని మీరేం చేస్తున్నారు, ఇంకొక వ్యక్తి చేతిలో పెడుతున్నారు. సో పెట్టినప్పుడు ఒక 5 నిమిషాలు ఆ వ్యక్తి ఆ ఫోన్ కాల్లో ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి. ఈ ఒక ఫోన్ కాల్, మీరు ఇచ్చిన మీ ఫోన్ మీ యావత్ జీవితాన్ని సర్వనాశనం చేయొచ్చు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇవాళ న్యూ ఇయర్ కదా. సో ఎన్నో మెసేజెస్, సో ఈ మెసేజెస్ చూసినప్పుడు మీరు కూడా రిప్లై ఇస్తూ ఉంటారు. కొన్ని లింకులు కూడా వస్తాయి. పొరపాటుగా ఈ లింక్స్ మీద మీరు క్లిక్ కొట్టారు అంటే మీరు ఎంత ప్రమాదంలో పడిపోతారు అనేది మీ ఊహకు కూడా అందదండి. ఇవాళ పెద్ద పెద్ద స్కాములు, ముఖ్యంగా వాట్సప్ స్కామ్. వాట్సప్ వాళ్ళు ఏమంటారు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్తారు. అంటే మీకు ఎక్కడా రిస్క్ ఉండదండి, వాట్సప్ అనేది మోస్ట్ సేఫెస్ట్ యాప్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ ఇవాళ జరిగే మేజర్ స్కాములంతా కూడా ఈ వాట్సప్ ద్వారానే జరుగుతుంది అనేది ఈరోజు ఈ వీడియో చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జాగ్రత్తగా ఉండండి. అన్నోన్ నంబర్స్ నుంచి ఏవైనా కాల్స్ వచ్చినా, మెసేజెస్ వచ్చినా, ఇన్విటేషన్స్, డిజిటల్ ఇన్విటేషన్స్ వచ్చినా మీరు వాటిని అసలు ముట్టుకోకండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మహేష్ అనబడే ఒక వ్యక్తి అండి, మీకు మొన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన వ్యక్తి తన కొలీగ్స్తో బస్సులో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి, ఇప్పుడు నేను చెప్పిన ఒక వ్యక్తి అలాంటి వాడే వచ్చాడు. ఏమండి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒక్క కాల్ చేసుకోవచ్చా అని అడిగాడు. సరే ఈ మహేష్ కూడా సరదా పడి ఆ ఫోన్ని ఇచ్చాడు. ఇచ్చిన తరువాత అతను మాట్లాడడం అయిపోయింది, మళ్ళీ ఫోన్ని రిటర్న్ చేశాడు. చేసిన తరువాత మీరు మామూలుగానే మీరు మీ యథాతథ మీ జీవితం ఏంటో అలా మీరు కొనసాగిస్తున్నారు. ఒక 10 రోజుల తరువాత మీకు 15 కాల్స్, ఇవన్నీ కూడా ఏంటి, అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తున్న కాల్స్ వచ్చి ఏమంటే ఉద్యోగం అన్నారు కదా, ఎంత జీతము, అక్కడ మరి అకామిడేషన్ అది ఉంటుందా, ఎవరైనా అక్కడ మమ్మల్ని చూసుకుంటారా, సూపర్వైజర్స్ ఉంటారా, ఇలాగే అంటే జాబ్ ఎంక్వైరీస్ ఉన్నాయి. ఇతనికి అర్థం కాలేదు, ఏమండి నేను అలాంటిది ఏం మాట్లాడలేదు కదా, నేను ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాను అనలేదు కదా, ఏమిటిదంటే లేదండి మీ నెంబర్ నుంచే కదా మాకు ఈ మెసేజ్లు వచ్చాయి. సో వెంటనే ఇతనికి అర్థమైంది, మొత్తము కూడా వెరిఫై చేసుకున్నాడు తన ఫోన్, ఎవరెవరికి ఇచ్చాము, కొన్ని అన్నోన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఒక అడ్వకేట్ ఇంతలో ఇతనికి ఫోన్ చేశాడు. ఏమంటే మీరు ఏదో ఉద్యోగం అన్నారు కదా, ఎంతండి జీతం అంటే ఈయనకి అర్థం కాలేదు. ఏమంటే మీరు కూడా అడుగుతున్నారు, మీరు ఎవరు అంటే నేను ఒక అడ్వకేట్నండి, సో మీ నెంబరే వచ్చింది అంటే కాదు సార్, నాకు డౌట్ అంతా ఒక వ్యక్తికి నేను ఫోన్ ఇచ్చాను, ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను అన్నాడు అన్న వెంటనే ఇతను అలర్ట్ అయ్యాడు. మీరు ఇమీడియట్గా సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఉంటుంది చూసారా, మీరు అక్కడికి వెళ్ళి మీరు ఒక్కసారి కంప్లైంట్ లాడ్జ్ చేయండి అని అంటే ఇతను హుటాహుటిగా ఈ మహేష్ అక్కడికి వెళ్తాడు. ఇంత ఫైల్స్ అండి. సో ఇవన్నీ సిమిలర్ కేసెస్, ఇలాంటి కేసులే. మీరేమనుకుంటారు, ఆహా నాకే ఇలా జరిగింది, కాదు, అక్కడ వందల మంది ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వెంటనే ఆ పోలీస్ అధికారి కూడా జాగ్రత్తగా ఉండండి, మీ ఫోన్ నంబర్స్ ఎవరికి ఇవ్వకండి అని ఆయన కూడా ఒక అవేర్నెస్ మెసేజ్ మీకు చెప్పారు. సరే అయిపోయింది కదా, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇంక ఇక్కడతో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి ఈయన వచ్చేస్తాడు. ఒక 2 నెలల తర్వాత ఇదే మహేష్కి మీకు ఒక కాల్ వస్తుంది, నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నానండి, ఇక్కడ ఎవరు కూడా ఫోన్ కాల్స్ ఎత్తడం లేదు, నేనేమో వచ్చేసాను, మరి నా 3 లక్షల సంగతి ఏమిటి, మీరు మర్యాదగా ఆన్సర్ చెయ్యండి అంటే మహేష్ ఒక్కసారి బిత్తరపోతాడు.
ఏమైందండి అంటే, అరే ఏంటండి మీరే కదండి ఫోన్ చేశారు, ఈ నంబర్ నుంచే కదా కాల్ వచ్చింది, మీరు నా వద్ద 3 లక్షలు తీసుకున్నారు కదా, దుబాయ్లో ఉద్యోగం అన్నారు కదా, నేను వచ్చేసాను, కానీ ఇక్కడ మీరు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్స్ నుంచి ఒక్కళ్ళు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు, ఏంటి ఇది, మీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను, ఈ మహేష్ మీద. అంటే చూడండి, మీరు మీ ఫోన్ని ఇంకొకరికి ఇచ్చారు. సో వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్గా మీ వాట్సాప్లోకి వెళ్ళి మీకు ఇన్వైట్ లింక్ ఉంటుంది చూసారా, దానిని వాళ్ళు ప్రెస్ చేసి చాలామందిని ఈ నంబర్కి ఇన్వైట్ చేసి మీకు తెలియకుండానే ఇందులో ఇలాంటి మెసేజెస్. ఫ్రెండ్స్, ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, వాట్సాప్ని మీరు ఎన్ని ఫోన్ల నుంచి అయినా కూడా ఆపరేట్ చేయొచ్చండి. అంటే మీరు ఒక ఫోన్లో వాట్సాప్ అనేది ఉంది, ఇంకొక ఫోన్లో వాట్సాప్ లేదు అనుకుంటారు, కానీ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా ఈ ఫోన్లో నుంచి వాట్సాప్ మీరు ఆపరేట్ చేయొచ్చు. ఏం మాట్లాడతాం మనము, ఓటీపీ అంటాము, పిన్ అని అంటాం, అంతే కదా. కానీ ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఈ మహేష్ సంగతి ఇలా ఉంచండి. ఒక సీనియర్ సిటిజన్ అండి, ఈయన రోడ్డు మీద వెళ్తున్నారు. సరిగ్గా ఇలాంటి వ్యక్తి, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి ఎప్పుడు ఏ సందర్భంలో మీ ఫోన్ని తీసుకువెళ్ళి ఇవ్వకండి. మీకు అది మీ పర్సనల్ డేటా, మీ ఆస్తి, మీ యావత్తు భవిష్యత్తు, మీ జీవితము ఈ ఫోన్లోనే ఉంటుందనే దాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఆ వ్యక్తికి 3 లక్షలు పోవచ్చు. ఒక ఫేక్ కాల్ ద్వారా ఎవరికో ఇతను నంబర్ ఇచ్చాడు, 3 లక్షలు అక్కడ పోయింది. కానీ ఒక సీనియర్ సిటిజన్, అతని ఫోన్లో వాట్సాపే లేదు. చూడండి చెప్తున్నాడు, వాట్సాపే లేదు. ఈ వ్యక్తి ఏం చేశాడు, సార్ ఒక్క ఫోన్ కాల్ చేసుకోవచ్చా అని అడిగాడు. ఆయన కూడా ఇచ్చాడు. ఏమనుకుంటాడు, సేఫ్ కదా, నేను నా పిల్లలతో మాట్లాడుకోవడానికి మాత్రమే ఈ ఫోన్ ఉంది, ఇందులో ఎటువంటి వాట్సాప్ లేదని అతను అనుకుంటాడు. ఫోన్ తీసుకునే వ్యక్తి ఈ మామూలు ఫోన్ నుంచి తన ఫోన్కి, స్మార్ట్ ఫోన్కి కాల్ చేస్తాడు. చేసిన తర్వాత ఈ నెంబర్ ఉంటుంది చూసారా, ఈ సీనియర్ సిటిజన్ నెంబర్, దానికి కూడా వాట్సాప్ ఉంటుందండి, ఈయనకి తెలియదు. ఆ వాట్సాప్ని యాక్టివేట్ చేస్తాడు. ఇమీడియట్గా ఏంటి, ఓటీపీ అడుగుతుంది. ఈయన ఫోన్ ఆల్రెడీ ఉంది కదా, ఈ సీనియర్ సిటిజన్ ఫోన్ నా దగ్గరే ఉంది, అందులో ఓటీపీ వస్తుంది, దానిని ఈ ఫోన్లో నేను ఎంటర్ చేసి నేను యాక్టివేట్ చేస్తాను. సో ఇప్పుడు ఈయనకి తెలియదు, మాట్లాడేసానని ఫోన్ ఇచ్చేస్తాడు. కానీ ఇతనికి తెలియకుండానే ఈ వాట్సాప్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఇలాగ ఒక అతిపెద్ద స్కామ్, ఎవరెవరిని బెదిరించాలో, ముఖ్యంగా మహిళలు, వర్కింగ్ ఉమెన్, మీ ఫోన్ ఒక్కసారి మిర్రరింగ్ అయ్యింది అంటే మీ డీటెయిల్స్ ఇలాంటి వాళ్ళ దగ్గర. ఫైనల్గా ఈ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ వాట్సాప్ నంబర్ ఎవరిదని చూశారు, ఒక సీనియర్ సిటిజన్ది. ఆయన ఇంటికి వెళితే నాకు వాట్సాపే లేదు కదా అన్నారు. అయ్యా, మీ వాట్సాప్ నంబర్తోనే ఇతను ఇన్ని స్కాములు చేశాడు, మీకు తెలియదా అంటే 100% ఆయనకి తెలియదండి. ఆయన ఎప్పటిలాగే మామూలుగా ఇళ్లలో కూర్చొని ఏ టీవీ సీరియలో, యూట్యూబో చూసుకుంటున్నాడు. కానీ ఆయన పేరు మీద ఇంతంత పెద్ద స్కాములు జరిగాయి. ముఖ్యంగా మహిళలు అన్నప్పుడు ఆ ఫోటోలు మీరు చూశారు అనుకోండి, తర్వాత వాళ్ళు బయటికి వచ్చి బతకలేరండి. వాళ్ళ భవిష్యత్తు అనేదే మీకు చాలా చాలా పెద్ద సమస్యలో పడిపోతుంది. కాబట్టి ఎవరైనా వచ్చి ఒక్క కాల్ చేసుకుంటాము అని చెప్పి మీ ఫోన్ని అడిగితే దయచేసి ఆ ఫోన్ని ఇవ్వకండి. అలాగే ఇన్వైట్ లింక్, ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, ఎవరైనా, మీరు నేను కలిసి చెప్తున్నాను, వాట్సాప్లో లాగౌట్ అనబడే ఒక ఆప్షన్ ఉంటుంది కదా. మనం ఎవరైనా ఎప్పుడైనా వాట్సాప్లో లాగౌట్ చేశామా, 24/7 ఇది ఎప్పుడు ఆన్లోనే ఉంటుందండి. అలాంటిది నా నెంబర్ పెట్టుకొని ఇంకొక ఫోను, అందులో నాకు తెలియకుండా వాళ్ళు వాట్సాప్ని వాడుతున్నారు, తమకు తెలిసిన కాంటాక్ట్స్కి అంతా ఫోన్లు చేస్తున్నారు, ఇలా జాబ్ ఆఫర్లు ఉన్నాయి, మీకు ఇంతంత డబ్బులు వస్తాయి, ఇంత పెట్టుబడులు పెట్టండి అంటే 50 లక్షలు 60 లక్షలు మీకు తెలియకుండా మీ ఫోన్ నంబర్ని వాడి, మీ వాట్సాప్ను వాడి ఇంతంత పెద్ద స్కాములు చేసే అవకాశము ఇవాళ భారతదేశంలో చాలా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవాళ న్యూ ఇయర్ అంటున్నారు కదా, మెసేజ్లు వస్తాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, మహిళలు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి మీ ఫోన్ నంబరు, మీ డేటాను బయటికి వెళ్ళాక మిమ్మల్ని ఎవరూ కూడా కాపాడలేరు. మరి ఇలాంటి అనుభవాలు మీకు కూడా జరిగాయా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.